సార్ ఇప్పుడు మార్కెట్ అనేది డే బై డే అనేది అడ్వాన్స్ అవుతుంది. సో మార్కెట్‌తో పాటు మనం అడ్వాన్స్ అవ్వాలి. మనం అడ్వాన్స్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏ ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి? యాహ్! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో మోస్ట్‌లీ చెప్పాల్సిందేంటంటే సింపుల్‌గా చెప్పేస్తాను. ఇప్పుడు మార్కెట్‌లో ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో. సో మోస్ట్‌లీ మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యే ప్రైస్ మూవ్‌మెంట్‌ని ప్రెడిక్ట్ చేస్తారు. ప్రైస్ యాక్షన్‌కి సింపుల్ డెఫినిషన్ చెప్పేస్తాను. ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ అనేది ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది. అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏ విధంగా యాక్షన్‌తో అప్ సైడ్ వెళ్తుంది లేదా డౌన్ సైడ్ వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయాలి. సో ఈ ప్రెడిక్ట్ చేయడానికి ప్రైస్ యాక్షన్ యొక్క కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ యొక్క చెప్తున్నాను చూడండి. ఇక్కడ బేసిక్ ప్రైస్ యాక్షన్ అందరికీ తెలుసు. అంటే మోస్ట్‌లీ అందరికీ తెలిసింది బేసిక్ ప్రైస్ యాక్షన్ మాత్రమే. అంటే బేసిక్ ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటదంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఇవి సమ్ ఇండికేటర్స్. సో ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్రాండ్స్, మూవింగ్ యావరేజ్, సిపిఆర్ ఇట్లా బేసిక్ ఇండికేటర్స్‌తో ప్రైస్ మొమెంటమ్స్‌ని ప్రెడిక్ట్ చేస్తారనమాట. సో ఇలాగా బేసిక్ ప్రైస్ యాక్షన్‌తో మార్కెట్‌ని ప్రెడిక్ట్ చేస్తే మార్కెట్‌లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ అనేవి మనకు తెలియదు. సో మార్కెట్‌లో అనేది మోస్ట్‌లీ మనల్ని ట్రాప్ చేయడానికే చూస్తదనమాట. ఎందుకు మనం అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి? అసలు అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? సో అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అంటే నథింగ్ బట్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. మనం థింక్ లైక్ ఎ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్. ఒక ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ లాగా మనం ఆలోచించాలి. నార్మల్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఏంటంటే రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఒక 1000 మంది ఉంటే 1000 మందికి చేసిన ట్రేడర్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ ఒకడు ఉంటారనమాట. సో ఈ 1000 మంది బై చేస్తే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ అనేది సెల్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలి. ఒకే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్. సో ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ బై చేయాలంటే వీళ్ళు 1000 మందిని కూడా కలిపేసి ఒకే ఆర్డర్ తీసుకుంటాడు. సో ఒక్క పర్సన్ అంతమందిని లీడ్ చేస్తున్నారు, అంతమందిని డామినేట్ చేస్తున్నారంటే వాళ్ళందరిని కూడా ఈ పర్సన్ ట్రాప్ చేయగలడు కదా. సో వాళ్ళ ట్రాఫిక్స్ ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో వాటిలో మెయిన్ గా మనం యూజ్ చేసుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటి కాన్సెప్ట్స్, సప్లై డిమాండ్ కాన్సెప్ట్స్, లిక్విడిటీ, స్టాప్ లాస్ సెట్టింగ్, ట్రాప్ ట్రేడింగ్, అదేవిధంగా అడ్వాన్స్డ్ సైకాలజీ. ఓకేనా. సో లిక్విడిటీ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ యూజ్ చేస్తాం. అంటే సో పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నా మోస్ట్లీ అన్ని కాన్సెప్ట్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి.